హైదరాబాద్లో హౌసెస్ కొనాలనుకుంటున్నారా? మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు ఎలాంటి కమిషన్ తీసుకోకుండా మంచి క్వాలిటీతో కట్టిన హౌసెస్, బ్యాంక్ లోన్స్ జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్, అది కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే తీసుకుంటాం. మా దగ్గర హౌసెస్ తీసుకున్న వాళ్ళు ఈఎంఐ కట్టుకునే బిజినెస్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తున్నాం. ఇక ఆలస్యం ఎందుకు, ఈరోజు మీ డ్రీమ్ హోమ్ విజిట్ చేయడానికి వచ్చేయండి. అమ్మే వాళ్ళు ఎన్నైనా చెబుతుంటారు, కొనే వాళ్ళు ఎలాగైనా మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పించే వాళ్ళు ఎప్పటికీ గుర్తుండిపోతారు. మాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి ప్లీజ్. ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు వస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు అయితే మీకు మంచి లొకాలిటీలో మంచి హౌస్ తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనము కమర్షియల్ హౌస్లా కూడా వాడుకోవచ్చు. చుట్టూ సరౌండింగ్ అయితే కాలనీ మొత్తం డెవలప్మెంట్ అయిపోయి ఉన్నది. చుట్టూ సరౌండింగ్ అయితే టోటల్గా హౌజెస్ ఉన్నాయి. ఎందుకంటే చాలామంది నియర్ బైలో హౌజెస్ లేవని కూడా చాలామంది అన్నారు. సో ఈరోజు అయితే మీకు చుట్టుపక్కల సరౌండింగ్లో అయితే మంచి కాలనీలో అయితే హౌస్ తీసుకొచ్చాను. మరి గ్రౌండ్ ఫ్లోర్ చూసుకుంటే కార్ పార్కింగ్, టూ వీలర్స్ పెట్టుకోవచ్చు. అలాగే వాస్తు ప్రకారం మెట్ల కింద కూడా వాష్రూమ్ అయితే ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్లో రెంట్ పర్పస్ చేయడానికి 1 BHK కాకుండా 2 BHK అయితే ప్లాన్ చేశారు. ఇది బిల్డరు 1 BHK కాకుండా 2 BHK ఇచ్చారు. అది కూడా మీకు ఫ్యూచర్లో గ్రౌండ్ ఫ్లోర్లో 2 ఫ్యామిలీస్కి అయితే రెంట్కి ఇవ్వడానికి ఒక సింగిల్ రూము, ఒకటి సింగిల్ బెడ్రూమ్, ఒకటి సింగిల్ రూము, ఒకటి సింగిల్ బెడ్రూమ్ అయితే 2 అయితే మీకు రెంట్కి వస్తుందని చెప్పుకోవచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అలాగే మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. మరి కిచెన్ విషయానికి వస్తే కూడా కిచెన్ కూడా డైమెన్షన్ బాగుంది కాబట్టి కిచెన్ యూనిట్ కూడా చాలా బాగా సెట్ అయింది. గ్రౌండ్ ఫ్లోర్ అయితే 2 BHK ఇచ్చాడు. మరి ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకు 2 BHK ఉంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూము. రెంట్కి ఇవ్వాలనుకుంటే ఇది చిన్న ఫ్యామిలీకి అయితే ఒక చిన్న రూమ్ ఒకటి, అలాగే వాష్రూమ్ కూడా సపరేట్గా అయితే ప్లాన్ చేసి ఇచ్చాడు. అలాగే మాస్టర్ బెడ్రూము. సో అలాగే పైన కూడా మీకు ఎక్స్ట్రా మెటీరియల్ కానీ సామాన్ కానీ ఏదైనా ఉన్నా కూడా స్టోరేజ్ రూమ్ లాగా అయితే పైన పెట్టుకోవడానికి స్టోరేజ్ రూమ్ కూడా ఇచ్చాడు. నార్త్లో అయితే మనకు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కావచ్చు. నార్త్ సైడ్ అయితే ఒక 2.5 గల్లీ కూడా ఇచ్చాడు. మరి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఈజీగా వచ్చేస్తుంది ఇందులో. సో అలాగే మాస్టర్ బెడ్రూమ్లో అయితే మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. కింద మనకు 2 హైవేస్కి అయితే చాలా దగ్గరలో అయితే 2 హైవేస్కు నియర్ బైలో బస్ స్టాప్కి అయితే వాకబుల్ డిస్టెన్స్లో 2 హైవేస్కు దగ్గరలో, అలాగే బస్ స్టాప్ కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నది. అలాగే మనం ఫస్ట్ ఫ్లోర్ వీడియో కూడా చూద్దాం. అలాగే ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వీడియో. ఇది మనకు నార్త్ సైడ్ వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. ఇక్కడ నార్త్ సైడ్ వాష్ ఏరియా ఇచ్చాడు. మెయిన్ ఎంట్రన్స్లో మనకు ఓనర్ ఉండడానికి అయితే ఇండియన్ టేకుడ్ అయితే డోర్ తోటి అయితే చాలా బాగా చేశారు. ఇండియన్ టేకుడ్ తోటి అయితే ఇది వచ్చేసి మెయిన్ డోర్. మీరు ప్రతి ఇంటికి ఇండియన్ టేకుడ్ అయితే బిల్డర్ అయితే ప్రొవైడ్ చేపిస్తున్నారు. ఇది వచ్చేసి మనకు 109 గజాలు. డైమెన్షన్ విషయానికి వస్తే 24.5 × 40, 24.5, 24.5 × 40 ఉండడం వల్ల ఏంటంటే రోడ్ ఫేసింగ్ 24 ఉంది కాబట్టి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో కూడా 2 BHK వచ్చింది, ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK వచ్చింది. ఇది మరి ప్రాపర్టీ లొకేషన్ కానీ నియర్ బై డెవలప్మెంట్ చూసుకుంటే సాగర్ హైవే అయితే ఇప్పుడు డెవలప్మెంట్లో అయితే ఫాస్ట్ ఉందని చెప్పుకోవచ్చు. అలాగే విజయవాడ హైవే కూడా ఫాస్ట్ ఉందని చెప్పుకోవచ్చు. సేమ్ కింద అయితే ఎలా ప్లాన్ చేశారో పైన కూడా సేమ్ హ్యాచ్ చేసి ఉంది. కాకపోతే ఏంటంటే డైనింగ్ సెక్షన్ కానీ బెడ్రూమ్ సైజెస్ కానీ కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్, పక్కన మనకు పూజ గది. ఇది వచ్చేసి డైనింగ్ సెక్షన్ ఇది వచ్చేసి హాలు. సో ఈ పక్కన కూడా సేమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంది, మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. మరి దీని ప్రైస్ విషయానికి వస్తే 90 లక్షలు చెప్తున్నారు. 90 lakhs అయితే చెప్తున్నారు బిల్డరు. ప్రైస్ అయితే ఏదైతే చెప్తున్నారో ప్రైస్ అనేది ఫిక్స్ రేట్ ఏం కాదు. 90 లక్షలు అనేది కూడా ప్రైస్ కూడా నెగోషియేషన్ అవుతుంది. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా మనకు ఏదైతే 25 feet రోడ్ ఏదైతే ఉన్నదో అది వచ్చేసి రన్నింగ్ రోడ్. అది రన్నింగ్ రోడ్
ఫ్యూచర్లో కూడా మీకు షట్టర్స్ కూడా కింద ప్లాన్ చేస్తే కూడా కమర్షియల్గా అయితే వాడుకోవచ్చు, సెమీ కమర్షియల్గా. ఇది లొకేషన్ చూసుకుంటే మనకు ఎగ్జాక్ట్లీగా వచ్చేసి మునుగనూరులో వచ్చింది. మునుగనూరు అనేది విజయవాడ హైవేకు సాగర్ హైవేకు మధ్యలో ఉంటుంది. సాగర్ హైవే నుంచి 4.5 కిలోమీటర్, అలాగే మునుగనూరు బస్ స్టాప్ నుంచి వాకబుల్ డిస్టెన్స్. విజయవాడ హైవే నుంచి అయితే జస్ట్ 1 నుంచి 1.5 కిలోమీటర్ ఉన్నది. ప్రైస్ అయితే 90 lakhs చెప్తున్నారు. ఒకవేళ మీ ప్రాపర్టీ పైన ఎలాంటి కమిషన్ కానీ బ్రోకరేజ్ కానీ చెల్లించిన అవసరం లేదు. జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్ మాత్రమే ఉంటుంది. మీరు ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీ అయినా ప్రమోషన్ చేయాలనుకుంటే మాత్రం ఫ్రీగా అయితే ప్రమోషన్ సేల్ చేసి పెడతాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి, వాళ్ళ సొంత ఎన్నికలను కూడా మీరు నెరవేర్చుకోండి. ఓపెన్ ప్లాట్స్ పైన ఇప్పుడు మీకు ఏదైనా లోన్ కావాలంటే కూడా తప్పకుండా అయితే కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించండి. తక్కువ బడ్జెట్లో మరో ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.